హాయ్ గాయ్స్, చెంకిలాంగి మేకింగ్ వీడియో ఇది కవర్ సాంగ్. ఈ వీడియో మొత్తం నేను ఒక్కనే షూటింగ్ చేయడం జరుగుతుంది. ఎవరి హెల్ప్ ఉండదు మనకు. ఒక్క షాట్ ఒక 3 times 5 times చేయడం ఉంటుంది. చాలా కష్టం అసలు. మళ్ళీ వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా చాలా కష్టం. ఇందులో అయితే 6th class 7th class 5th class వాళ్ళే ఉంటారు. మళ్ళీ వీళ్ళకు ప్రాక్టీస్ అంటే ఎక్కువ ఎవరు నేర్పించారు. ఒక సిస్టర్ ఉన్నది, మాకు తెలిసిన సిస్టరు. ఆ సిస్టర్ నేర్పించింది కొన్ని మూమెంట్స్. ఎప్పుడు కూడా వీళ్ళు అసలు ప్రాక్టీసే లేకుండే. ఈ సాంగ్కి మాత్రం ఆ సిస్టర్ నేర్పించింది. మళ్ళీ వీళ్ళకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ప్లస్ ఈ యాక్టింగ్ చూసుకోవాలి, మళ్ళీ వీళ్ళు స్టడీ చూసుకోవాలా. ఇటు చదువు, యాక్టింగ్ అంటే వీళ్ళు కూడా చాలా కష్టపడతారు. రైట్ కానీ కెమెరా ఇవి కెమెరాకి కొట్టు, మొత్తం కొట్టు, బాడీ మొత్తం కొట్టు, కొట్టుకో కొట్టుకో. అప్ పండుకో. సో అదే ఇవ్వడు, కంటిన్యూ అయ్యో. ఇంకా పాప లోపలికి లోపలికి ఆప పోనీ ఇంకో కొన్ని. రైట్, ఓకే, రైట్, రెడీ రెడీ. స్వాతి రెడీ. స్వాతి పో, తిట్టు తిట్టు తీసుకుంటారా. ఇగ్గు చిరుగు, వెరీ పో ఇగ్గు, పండ్లు కొరుకోవరా. గుడ్. మంచిగా అందరి పేరు నవ్వు. ఓకే, నేను ఏ షూటింగ్ తీసినా కూడా నేను ఎక్స్ట్రానే తీసుకుంటా సీన్లు. ఎందుకంటే నాకు ఏ సీన్ సెట్ అవుతుందో ఆ సీన్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. ఒకసారి వెరీ గుడ్. పళ్ళు వరకు పో ఇంట్లోకు. నాకు విలేజ్ వాళ్ళు కూడా ఇట్లా మంచిగా సపోర్ట్ ఉంటుంది. ఎక్కడైనా కూడా మా ఊర్లో మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇప్పటివరకు అయితే చాలా బాగానే. నేనైతే ఇప్పటివరకు అయితే ఏ కెమెరాతో తీయలేదు, ఓన్లీ ఫోన్ యూజ్ చేస్తాను నేను. Realme 8 అయినది. నేను ఆ ఫోన్ తోటే తీయడం జరుగుతుంది ప్రతి వీడియో కూడా. ఇక్కడ కూడా ఫోన్ అంటే కెమెరా ఇక్కడ వాడలేదు, నా దగ్గర లేదు కూడా. ఓకే, మళ్ళీ ఒకసారి ఇంకా ముందడుకొని. రైట్, ఓకే. నాకు పెద్ద రిస్క్ ఏంటంటే అన్నీ నేనే చూసుకోవడం వల్ల అదే పెద్ద రిస్క్ నాకు. ఈ యాక్టింగ్ కానీ, షూటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ అన్నీ ఒక్కొని తీయడం వల్ల కొంచెం కష్టం. మా పిల్లలు కూడా వీళ్ళు ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి యాక్టింగ్ చేస్తే ఈ అబ్బాయి కూడా తీస్తాడు కానీ అంత ఎక్కువ లేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు వాడు కూడా. ఈ స్వాతి కూడా తీస్తుంది బాగానే. స్వాతి కానీ ఇంకొక రాగిణి అనే అమ్మాయి ఉంది, అమ్మాయి వినీష. నాకు జుమ్కి పో స్వాతి, పో స్వాతి.
వినిగా దాటేసిపోరా అటు పోరా అని రైట్ బుక్ ఇప్పుడే రైట్ తాగు వీళ్ళంతా మంచి యాక్టర్లే బట్ అంటే ఎవరన్నా ఉంటే ఇట్లా నామూషిగా ఫీల్ అవుతారు షేమ్గా ఫీల్ అవుతారు అప్పుడు కొంచెం చేయరు భయంతో ఈ పక్కకి అభిరామ్ ఉంటాడు కదా అభిరామ్ ఇతను చాలా అంటే చాలా బెటరు ఏ క్యారెక్టర్ అనియు ఏ సీన్ అనియు పక్కా చేస్తాడు తీసుకో తిను అస్సలు భయపడాడు తిను రే యాక్టింగ్ కొంచెం నవ్వుకోరు ఏదో ఒకటి గడేమో ఉంది అరే మాట్లాడు చూపు చెప్పు గడేమో ఉంది కదా గడేమో ఉంది మైంది ఏం మాట్లాడు అభిరామ్ నీకు తెలిసేగా చెప్పు వానికి ఏమో ఒకటి చెప్పు నవ్వుకోరు మళ్ళీ ఒకసారి ఓకే కట్ట తీరా ఓకే రైట్ ఇక్కడ స్వాతి కానీ వినీష కానీ ఇంకొక అమ్మాయి ఉంది సో వీళ్ళ ఫ్యామిలీ నుంచి మంచి సపోర్టింగ్ ఉంటుంది వీళ్ళకి మంచిగా ఎంకరేజ్ చేస్తారు బట్ వీళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ కొంచెం వాళ్ళకే నచ్చదు అన్నట్టు వీళ్ళకి చెప్తారు ఎందుకు ఈ షూటింగ్లో అవసరం అది అంటారు సో దానికి కొంచెం డిసప్పాయింట్ అంతే మాకు ఇంతవరకు అయితే మనీ ఏం రాలే యూట్యూబ్ నుండి మాకు మొన్ననే మానిటైజేషన్ అయింది మనీకి ఇంతవరకు 1 year అవుతుంది నేను ఛానల్ పెట్టి ₹1 కూడా రాలే మొన్ననే హ్యాపీ ఏంటంటే మానిటైజేషన్ అయింది ఛానల్ సో అది హ్యాపీగా ఉంది ఇప్పుడు కొంచెం మాకు డల్ మొత్తం కట్టగలడు బిడి గుడ్ మాకేంటంటే మీ సపోర్టింగ్ ఉండాలి మీ సపోర్టింగ్ ఉంటేనే ఇంకా ముందుకెళ్తాం అంటే అది ఎట్లా అంటే కామెంట్స్ అంటే మాకు కామెంట్స్ బట్టి మీకు కామెంట్స్ ఉంటే మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది ఎన్ని కామెంట్స్ వస్తే అంత మీరు అనుకుంటారు కామెంట్స్ పెడితే ఏమొస్తుంది అనుకుంటారు కానీ ఆ కామెంట్స్ చూస్తేనే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎన్ని కామెంట్స్ వస్తే అంత బాగా అనిపిస్తుంది అన్నట్టు మాకు వెరీ గుడ్ అంటే మాది విలేజ్ ఏంటంటే చాలా మారుమూల విలేజ్ అసలు బస్సు కూడా లేదు మా ఊరికి సో నాకు ఎట్లా అంటే ఈ పిల్లలు చాలా తోపు కావాలంటే నా దృష్టిలో ఏంటంటే వీళ్ళు మంచి యాక్టర్స్ అన్నట్టు సో వీళ్ళ లైఫ్ బాగుండాలి అని వీళ్ళకి మంచి యాక్టింగ్ వస్తుంది మంచి లైఫ్ ఉండాలని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మొదలుపెట్టిన వీళ్ళ కోసమే సో వీళ్ళు సెట్ అయితే అంతే ఇక బిడిదే వీళ్ళ టీచర్స్ కూడా మంచి సపోర్టింగ్ ఉంటుంది వీళ్ళకి కూడా వీళ్ళ టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు వీళ్ళని ఓకే రెడీ ప్రతి మనిషికి కూడా ఎంకరేజ్మెంట్ను సపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్ మనం ఏ వర్క్ చేసినా దాన్ని వదలొద్దు ఇది నేను ఛానల్ పెట్టి 1 year అవుతుంది అయ్యో మనీ రాలేదని చెప్పేసి నేను ఏది వదలలేదు సో మనం అట్లనే కష్టపడుతూ పోతే అదే సక్సెస్ అవుతుంది అది 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ దాన్ని వదలొద్దు ఎవరేమన్నా కూడా మనం దాన్ని వదలొద్దు ఆ వర్క్కి వదలకుండా చేస్తే అప్పుడే మనం సక్సెస్ అవుతాం పక్క మీరు కూడా వ్యూస్ వస్తలేవు ఎవరు చూస్తలేరని కూడా మానేయకండి మన వర్క్ ఏంటి మనం చేయాలా వీడియోలు చేయాలా అప్లోడ్ చేయాలా ఇక పైదంతా అది దేవుడికి వదిలేయాలి అంతే నేనైతే అట్లనే పెట్టుకుంటా వ్యూస్ రాపోని మనం వీడియో చేయాలా మన పిల్లలు మన ఫోన్లలో కనబడాలా అప్పుడు వాళ్ళ హ్యాపీ నేను హ్యాపీ అంతే ఇప్పుడు ఓ
పోరా పో. అప్ ఉరికి రా స్వాతి. చేతి పట్టుకో. నీ పట్టు చేతి పట్టు గీడు పట్టు పట్టు చేతి పట్టు చేతి చేతి పట్టు రండి రండి చేతి పట్టు ఆడికేడు నిష్కనికి. గుడ్ అయిపోయింది. అబ్బా మీరు వస్తురు అటు అద్దంలోకి వస్తురు. అద్దం చిట్టి పో. ఆ చిట్టి నువ్వు వస్తున్నావు అద్దంలో మంచిగా పడుతున్నావు. రైట్ రా. పండుకోరా చదువు. అద్దా వినిదా పూలు తీసుకో. ఇక పూలు తీసుకో వెనక కట్టుకోరు. ఇవి పూలి ఎడియోడరి నవ్వరి ఎడియోడరి ఇంకా బాగా స్వాది నవ్వు. ఇంకా ఇటు ఇటు నవ్వురా అడియు నవ్వు వినిగా ఇడియుర్రా ఇడియుడు నవ్వురి నవ్వు నవ్వురా ఒకళ్ళు నవ్వు విని. అందరి భయం ఏంటంటే వీళ్ళు ఇట్లా యాక్టింగ్ చేస్తే వారి స్టడీ ఇబ్బంది కదా అంటారు. సో నేను దానికోసం వీళ్ళకి ఎప్పుడు అడుగుతా అంటే మీ స్టడీ గురించి కూడా చాలా చెప్తా అన్నట్టు. బట్ వాళ్ళు ఏమి యాక్టింగ్ పట్టించుకోరు. కొంచెంసేపే యాక్టింగ్కి వచ్చిరా తర్వాత మర్చిపోతారు. అసలు ఈ వీడియో కూడా వాళ్ళు చూడరు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లనే ఉండాలి. బాయ్.